ధ్యానులందరికీ నా ప్రేమపూర్వక నమస్కారాలు. ఆలోచన శాస్త్రం, రచన వెంకటేష్ సిద్ధ. ఆలోచన శక్తి అభివృద్ధికి మార్గాలు. ఆలోచన బలమైన జీవం ఉన్న శక్తి. ప్రపంచంలో అన్నింటికన్నా శక్తివంతమైన, కనపడని, తప్పించుకోలేని శక్తి. ఆలోచనలు ప్రాణం ఉన్న జీవాలు. స్వామి శివానంద. థాట్ పవర్ ఆఫ్ కాన్సంట్రేషన్. థాట్ పవర్ బై కాన్సంట్రేషన్. ఆలోచన యొక్క శక్తికి అవధులు లేవు. ఎంత ఏకాగ్రతతో ఆలోచనపై దృష్టి ఉంటుందో అంత శక్తివంతమైన ఆలోచన తయారవుతుంది. సామాన్య వ్యక్తులు చెల్లాచెదురైన, స్పష్టత లేని ఆలోచనలను కలిగి ఉంటారు. మనస్సుకి సరియైన గమ్యం లేకపోవడం వలన వారి మానసిక శక్తి అనేక దిశలలో వ్యాపించి బలహీనపడి వృధా అవుతుంది. ఏకాగ్రతతో ఉన్న మనస్సు విచ్చలవిడిగా, అడ్డు అదుపు లేకుండా వచ్చే ఆలోచనలను నిలువరించి లక్ష్యంపై ఆలోచన యొక్క శక్తిని పూర్తిగా కేంద్రీకరించగలుగుతుంది. నిశ్చలమైన మనసు ఏకాగ్రతకు అనుకూలం. అనవసర, ఉపయోగపడని ఆలోచనలను దరిచేరనీయరాదు. అలాగే మనసు ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా చేయాలి. అతిగా చేసే పని ఏదైనా సరే, ఉదాహరణకు అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, అతిగా మాట్లాడడం, ఇవన్నీ ఏకాగ్రతను భంగపరుస్తాయి. ఏకాగ్రతను పెంపొందించుకున్నట్లయితే ఆలోచన శక్తి పెరుగుతుంది. ఏదైనా భౌతిక వస్తువు మీద మీ దృష్టిని ఉంచండి. ఒక పువ్వు మీద కానీ, బుద్ధుడి విగ్రహంపై కానీ, లేక ఎవరైనా మహాత్ముల చిత్రంపై, లేకపోతే మీ ఇష్టదేవత చిత్రంపై మీ రూపును ప్రసరింపచేయండి. మీరు ఎంచుకున్న దానిని తదేకంగా ఎలాంటి ఆటంకాలు రానియకుండా ఏర్పాటు చేసుకొని చూస్తూ ఉండండి. దానిని అన్ని వైపులా తదేకంగా గమనిస్తూ ప్రతి చిన్న భాగాన్ని పరిశీలించండి. ఇలా అనేక సార్లు మరే ఇతర ఆలోచనలు చేయకుండా గమనిస్తూ ఉండండి. కొంతసేపటి తర్వాత మనస్సు నిశ్శబ్దమవుతుంది. అప్పుడు మీ మనసును పూర్తిగా మీరు ఎంచుకున్న చిత్రం లేక వస్తువులోని ఏదైనా ఒక చిన్న భాగం మీద కేంద్రీకరించండి. తదేకంగా గమనిస్తూ ప్రతి చిన్న భాగాన్ని పరిశీలించండి. ఇలా అనేక సార్లు మరే ఇతర ఆలోచనలు చేయకుండా గమనిస్తూ ఉండండి. కొంతసేపటి తర్వాత మనస్సు నిశ్శబ్దమవుతుంది. అప్పుడు మీ మనసును పూర్తిగా మీరు ఎంచుకున్న చిత్రం లేక వస్తువులోని ఏదైనా ఒక చిన్న భాగం మీద కేంద్రీకరించండి. అలా మీరు ఎంత ఎక్కువ దృష్టి కేంద్రీకరించగలిగితే అంతంత ఎక్కువగా మీ ఏకాగ్రత అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని మీ మనస్సులో విజువలైజ్ చేస్తూ ఉండండి. ఆ ఊహా చిత్రాన్ని వీలైనంత ఎక్కువ సమయం మీ మనస్సులో నిలుపుకోండి. దీనిని సాధించాలంటే కొంత సాధన తప్పనిసరి. ఏకాగ్రత శక్తిని పెంచుకోవాలంటే అనవసర, అలవాటుగా వస్తున్న ఉపయోగపడని పనులను, కోరికలను పూర్తిగా తగ్గించుకోవాలి. సరియైన ఆలోచనలు, సరియైన ఆహారపు అలవాట్లు, రోజులో కాసేపు మౌనంగా ఉండటం మరియు గొప్ప అలవాట్లు ఏకాగ్రతకు తోడ్పడతాయి. థాట్ పవర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ థింకింగ్. ఒక క్రమ పద్ధతిలో, శిక్షణతో, లక్ష్యంతో ఉండే ఆలోచనలు ఎక్కువ శక్తివంతంగా ఉండి అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. ఆర్గనైజ్డ్ థింకింగ్ ద్వారా అన్ని విషయాలను లేక సమాచారాన్ని స్పష్టంగా, లోతుగా విశ్లేషిస్తూ, అవగాహన చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో, వరుస క్రమంలో రూపొందించవచ్చు. ఒక విషయం లేదా వస్తువును తీసుకోనండి, దానిపై మీ దృష్టిని నిలపండి. దానికి సంబంధించిన అన్ని విషయాలను, సమాచారాన్ని సేకరించండి. దానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని లోతుగా పరిశీలించండి. అన్ని కోణాలలో ఆ విషయాన్ని లేక వస్తువును సమగ్రంగా అధ్యయనం చేయండి. ఇంకోసారి దాని గురించి నిజాలను పరిశీలించండి. క్రమమైన, లోతైన విశ్లేషణలు చేస్తూ దానిపై పూర్తిగా అవగాహన, స్పష్టత కలిగి ఉండండి. ఆర్గనైజ్ థింకింగ్ గురించి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఈ క్రింది ఉదాహరణను పరిశీలించండి. మహాత్మా గాంధీ గురించి తెలుసుకోవాలనుకుంటే అతడి జీవితపు అధ్యయనం చేయడం తప్పనిసరి. పుట్టిన స్థలం, తల్లిదండ్రులు, చదువు, అలవాట్లు, పెళ్లి, భార్యాబిడ్డలు, అవమానాలు, విజయాలు, జీవితంలోని ముఖ్య సంఘటనలు, పోరాటాలు, రచన, వ్యక్తిత్వం ఒక్కోటి క్రమ పద్ధతిలో ఆలోచించి లోతైన విశ్లేషణలు జరిపి పూర్తి సమాచారాన్ని సేకరించాలి. ఇలా పూర్తిగా అవగాహన చేసుకున్నాక ఆ సమాచారాన్ని మనసులో గాఢంగా అత్తుకునేలా ముద్రించుకోవాలి. ఇలా ప్రతి విషయాన్ని ఆర్గనైజ్డ్ థింకింగ్ను ఉపయోగిస్తూ సాధన చేస్తే ఆలోచన శక్తి ఎంతో అభివృద్ధి చెందుతుంది. థాట్ పవర్ బై విల్ పవర్. మనమై నిర్ణయించుకున్న కొన్ని ఆలోచనలను, పనులను ఖచ్చిత పద్ధతిలో చేసేందుకు మరియు అంతే ఖచ్చితమైన పద్ధతిలో నిర్దేశించుకున్న పనులకు అడ్డువచ్చే వాటిని
వర్జించేందుకు మనల్ని ప్రేరేపించి ముందుకు నడుపుతూ శక్తిని ప్రసాదించే సకారాత్మక సృజనాత్మక మానసిక విధియే సంకల్ప శక్తి. మానసిక శక్తులన్నింటిలోకి రారాజు సంకల్ప శక్తి. పవిత్రమైన సంకల్పంతో ఎలాంటి నిరోధించని శక్తులు కలిస్తే అది అసాధ్యాలను సుసాధ్యం చేయగలదు. మనసులో బలంగా భావన చేస్తూ నా సంకల్పం గొప్పది, పవిత్రమైనది మరియు ఆపలేనిది, నేను సంకల్ప బలంతో అన్నింటినీ సాధించగలను, నేను అద్భుతమైన అనంతమైన సంకల్ప శక్తిని కలిగి ఉన్నానని పదే పదే రోజంతా భావన చేస్తే సంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుంది. అనవసర ఆలోచనలు కోరికలు తగ్గించే కొలది సంకల్ప శక్తి పెరుగుతుంది. మీలో ఉన్న దుర్గుణాలను చెడు అలవాట్లను ఒక్కొక్కటిగా పూర్తిగా వదిలివేయటం వల్ల ఒకానొక కొత్త శక్తితో మీరు నిండి ఉంటారు. పాత అలవాటైన కాఫీ తాగడం మానివేశారనుకోండి, అప్పుడు మీలో ఉన్న ఒక బలహీనతను జయించిన వారు అవుతారు. దీనివలన మీపై మీకు నమ్మకం పెరిగి మీలోని అంతర్గత శక్తి అధికమవుతుంది. అలా మీకు హాని చేసే కోరికలను, గుణాలను, అలవాట్లను కొన్నింటిని పూర్తిగా జయించడం ద్వారా మీ సంకల్ప శక్తి దాదాపు 12 రెట్లు శక్తివంతమగును. ఇలా మీ సంకల్ప శక్తిని వృద్ధి చేసుకోవడం ద్వారా మీ ఆలోచన శక్తిని అద్భుతంగా పెంపొందించుకోవచ్చు. మీ లక్ష్యాలను త్వరగా సులభంగా సాధించుకోవచ్చు. సుసంకల్ప శక్తి అభివృద్ధి చెందుతుంది అనడానికి దృఢమైన నిశ్చలమైన మనస్సు, అంతర్గత శక్తుల వృద్ధి, కష్టమైన పనులను సైతం సులువుగా చేసే సామర్థ్యం, గొప్ప వ్యక్తిత్వం, ధారణా శక్తి, ఆనందం, మెరిసే కళ్ళు, ధైర్యం లాంటి గుణాలు, శక్తులు మీకు సొంతమవుతూ ఉంటాయి. థాట్ పవర్ బై మెడిటేషన్. ప్రతిరోజు కొంత సమయాన్ని ధ్యానాన్ని సాధన చేయడం ద్వారా ఆలోచన శక్తి అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది అత్యుత్తమమైన విధానం, అంతేకాక చాలా సులభమైన పద్ధతి. ఏదైనా సుఖాసనంలో కూర్చొని వెన్నుపూస నిటారుగా ఉంచి కనులను మూసి చేతివేళ్లను కలిపి ఉంచి మీలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంటుందో అప్పుడు ఆలోచనలు లేని స్థితి ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ మరలా శ్వాసను మాత్రమే గమనించాలి. మొదట్లో ఆలోచన రహిత స్థితిని చేరుకోవాలంటే కాస్త సమయం పట్టవచ్చు. అలా అని నిరాశకు గురి కావద్దు. సహనంతో ప్రయత్నిస్తే కొద్ది రోజుల్లోనే ఆలోచనలను అదుపు చేసి మనస్సును నిశ్శబ్ద స్థితికి తీసుకురాగలరు. మనస్సు పూర్తి నిశ్శబ్దమైనప్పుడు మీలోనికి విశ్వశక్తి ప్రవహిస్తుంది. అలా గాఢ నిశ్శబ్ద స్థితిలో ఉన్న మనసు నుండి వచ్చిన ఒక పవిత్ర ఆలోచన అద్భుతమైన వేగాన్ని, శక్తిని కలిగి ఉండి అత్యంత వేగంగా భౌతిక రూపాన్ని సంతరించుకుంటుంది. ఈ ఆనాపానసతి ధ్యానం ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఎంత సమయమైనా చేయవచ్చు. పగలు అనేక ప్రపంచపు వ్యవహారాలలో ఉన్నవాళ్ళు రాత్రులు ఈ సాధన కొరకు ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు ఒకే సమయంలో క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే వారు కొన్ని నెలలలోనే అద్భుతమైన ఆలోచన శక్తిని అభివృద్ధి చేసుకోగలరు. అలాగే తీవ్రమైన ధ్యాన సాధన ద్వారా ప్రతి విషయంపై లోతైన అవగాహనను సాధించవచ్చు మరియు కొన్ని రకాల అతీంద్రియ శక్తులను సంపాదించుకోవచ్చు. ఎంతో దూరంలో ఉన్న వస్తువులను ఒకచోటి నుండి చూడటం, శబ్దాలను వినటం, ఆలోచనల ద్వారా సందేశాలను పంపటం మరియు ఇతరులకు స్వచ్ఛత చేకూర్చడం లాంటివి కూడా చేయవచ్చు. మనలోని సహజ శక్తులను అభివృద్ధి పరచుకోవచ్చు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చు. థ్యాంక్ యూ. ధ్యానం